వదినా, బండి మీద ఉండుంటే సౌండ్ వినపడదుగా. డ్రైవింగ్లో ఉన్నాడేమో. ఇంకోసారి ట్రై చేయొద్దునా. ఇటా ఇటు పోతే దావకన్నా త్వరగా వస్తుందన్నా. ఎన్నిసార్లు చేసినా ఆడు ఫోన్ తీయడు, తీయలేడు, రాడు, రాలేడు. అసలు వాడు ప్రాణాలతో ఉన్నాడో లేడు. మాయా, అవునరా, ఇదివరకట్లా మిస్ అవ్వకూడదని ఈసారి గట్టిగానే సెట్ చేశా. ఆ వెంకీగాడికి ఈ భూమి మీద ప్యాకప్ చెప్పడానికి. అమ్మా, ఇది కరెక్ట్ రూటేనా? అవునన్నా, కొంచెం ముందుకు పోతే దవాఖానా వస్తుందన్నా. ఏమైంది వదినా? ఫోన్ తీయడం లేదమ్మా. మా వైశ్య అన్న పిలుపు, మా ఇంట్లో మువ్వలకి పొత్తు పొడుపు. ఒరేయ్ 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 ఒరేయ్, మాయా, మా ముచ్చుల మావయ్య. బా చెత్తవా, చంపనందుకు మురుగు చేస్తున్నావు. మరి మావయ్య, ఆ వెంకీ గన్ని కట్టడి చేస్తున్నావు అనుకున్నాను గాని కాటికి పంపిస్తున్నావు నేను అనుకోలేదు మాయ్యా. ఆడిపోతే మ్యాకీ ఒంటరిదవుతుంది, తర్వాత నా జంట అవుతుంది మావయ్య. నువ్వు సూపర్ మావయ్య. అమ్మా, కొంచెం ఓపిక పట్టమ్మా. అన్నా, ఆటోలో ఒక ఆవిడ కడుపుతో ఉంది, నొప్పులు పడుతుందన్నా. పాపం ఆవిడ భర్త కూడా స్పృహలో లేడు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, కొంచెం తప్పుకోండి అన్నా. ఎవరు? నొప్పులతో బాధపడే ప్రెగ్నెంట్ ఆ అమ్మాయేనా? అవునన్నా. ఇదంతా సెటప్పా. వదినా, ఏందిది? ఇప్పుడేం చేద్దాం? రాముల వారి కళ్యాణం కూడా అయిపోయుండాది. తాళిబొట్టు లేక మన పిల్లల పెళ్ళి ఆగిపోయుండాది.
యాడ నీ కొడుకు ఇంకా రాడే? హా, సర్లే నువ్వు చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయమంటావు అఖిల? నా కొడుక్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకో ఏమైందో ఫోన్ కలవట్లేదు. సరిపోయుండాది సంబడం. నా కొడుకు చేతిలో తాళి లేదు, నీ దగ్గర సమాధానం లేదు. నీ కొడుకు చూస్తే పత్తా లేదు. నీ బిడ్డ ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టినాదో కాని అప్పట్నుంచి నేను ఏమనుకున్నా ఇట్టానే తగలబడతా ఉండాయి. ఏం చేద్దాం? నా కర్మ. హా, ఇగో పంతులు గారు, అమ్మా రాముల వారి కళ్యాణం అయిపోయినదిగా, ఇంక చాలండి. వీళ్ళ కళ్యాణం అయ్యేలా లేదు కానీ ఇంగాపేయండి. ఆగండి పంతులు గారు. నాయనా, ఆవేశపడక అఖిల. ఆలస్యం అయిపోతే చెల్లి పెళ్లి ఆగిపోతుందని అన్నగా నా మనవడు ఆలోచించడా? అయితే ఆ అన్న వచ్చేదాకా ఇట్టానే ఎదురు చూస్తూ కూర్చోవాలా? ఆ అవసరం లేదు. కాస్త అటు ఇటు అయినా నా మనవడు తప్పకుండా తాళితో వస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఈలోపు వీళ్ల పెళ్లి పనులు మొదలు పెట్టించు. పంతులు గారు, వీళ్ళకి జీలకర్ర బెల్లం పెట్టించేలోపు నా మనవడు వచ్చేస్తాడు తాళితో. పెళ్లి తంతు మీరు కొనసాగించండి.